ఓకే. హ్మ్. సో, ఇంకో డౌటేందంటే, సో, హ్మ్. బోనాలు ఎత్తుకుంటారు. లైక్ హ్మ్. అంటే, ట్రాన్స్‌జెండర్స్ అందరూ బోనాలు ఎత్తుకుంటారు. లైక్ వాళ్ళందరికీ దేవుడొస్తదా? లేకుంటే అందులో గూడా ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటదా? అట్లా ఏం లేదండి. ట్రాన్స్ ఒకటే, జోగినీస్ ఒకటే, అందరూ ఒకటే అండి. హ్మ్. ద థింగ్ ఏందంటే, ఇప్పుడు అందరు అబ్బాయిలున్నారు. అందరు అబ్బాయిలకి దేవుడొస్తదా? రాదు. రారు. అందరు అమ్మాయిలున్నారు. అందరు అమ్మాయిలకి దేవుడొస్తదా? రారు. రాదు. ఇప్పుడు అందరు ట్రాన్స్ ఉన్నారు. అందరు ట్రాన్స్‌కి దేవుడొస్తదని గ్యారంటీ ఉందా? లేదు. లేదు. అందులో అమ్మవారు ఎవరి పైనైతే మనసు పెడతదో వాళ్ళ పైకి అమ్మవారొస్తది. ఓకే. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు? అంటే వీళ్ళకి దేవుడొస్తడు. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు వాళ్ళని ఎలా మనం? గుర్తుపట్టొచ్చంటే ఇప్పుడు దేవుడొచ్చి వాళ్ళు ఒక మనిషి ఒక సాధారణమైన మనిషిని ఎవరైనా నార్మల్‌గా లెక్కేస్తామా మనం? లెక్క అంటే దాని ఇన్ ద సెన్స్ ఒక సాధారణమైన మనిషికి డిఫరెన్స్ ఉంటది. హ్మ్. హ్మ్. దేవుడొచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది. డిఫరెంట్‌గా ఉంటారు. అంటే దాని అర్థం ఏందంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము, బొట్లు పెట్టుకోవడము. హ్మ్. హ్మ్. ఆహ్, ఎక్కువ మేము పూజలల్లకెళ్తాం కాబట్టి మాకు కంకణాలుంటాయి ఇట్లా. ఓకే. మళ్ళీ కాళ్ళకి బేడీలుంటాయి. హ్మ్. రుద్రాక్షలుంటాయి. హ్మ్. మేమెప్పుడు దేవుడు పైనే మా ధ్యాసుంటది గాబట్టి, మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై అంటే ఆ జేసేస్తారు. వైబ్ ఎట్లా క్రియేట్ అయితది? లైక్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లలో నేను చూసాను. అంటే ఆ డోల్ కొట్టినా గూడా, డప్పు అంటే బ్యాండ్ సౌండ్ ఇన్నా గూడా అది అమ్మవారొచ్చేటప్పుడు అయితది గదా! ఓకే. అది అమ్మవారొచ్చే ముందు సింటమ్స్ అవన్నీ. ఓకే. అంటే ఎలాంటి సింప్టమ్స్ ఎట్లా గుర్తుపట్టొచ్చంటారు? ఫస్ట్ ఆ డోలు కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము. హ్మ్. తర్వాతకి మెల్లగా మైండ్ అంతా అన్‌కాన్షియస్ కావడము. హ్మ్. మెల్లమెల్లగా ఇంకా అమ్మవారొచ్చేస్తదింక అప్పటికే. మొత్తం హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోతాము. హ్మ్. అట్లాగే అమ్మవారొచ్చేసినప్పుడు ఇంక మాకేం గుర్తు గూడా ఉండదసలు. హ్మ్. అట్లా. డోలనే గాదు. డోలయినా సరే, డప్పులైనా సరే, అమ్మవారికి సంబంధించింది ఏదైనా హ్మ్. అమ్మవారికి ఒక జాతర అయితుంది అంటే, అమ్మవారు ఆటోమేటిక్ మీదికొచ్చేస్తది. అంటే ఆ సందర్భాలలో అమ్మవారొచ్చే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటది మీకు? అంటే ఎలా మీ వరకు? ఉంటదంటే, ఎవ్వరి మీద కాన్సంట్రేషన్ పెట్టలేము. హ్మ్. మన పక్కన ఎవరు పోతుర్రు, ముందల ఎవరు పోతుర్రు అర్థం గాదు. హ్మ్. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది ఫస్ట్. మైండ్ అంతా అన్‌కాన్షియస్ అయిపోతూ ఉంటది. హ్మ్. దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారొచ్చేస్తదింక. అమ్మవారొచ్చేసరికి ఇంకేం గుర్తుండదు గదా! హ్మ్. అమ్మవారొచ్చే ముందు మీరు సింప్టమ్స్ అడుగుతున్నారు గాబట్టి, హ్మ్. ఫస్ట్ ఒళ్ళంతా వణుకుతది. హ్మ్. దాని తర్వాత మైండ్ మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతది. హ్మ్. అట్లా అయిపోయిన తర్వాత ఇంక అమ్మవారు మొత్తం వంటి పైకొచ్చేస్తది. ఓకే. ఆ టైంలో ఏం గుర్తుండదు. అసలేం గుర్తుకుండదు ఆ టైంలో. ఇప్పుడు బోనాలెత్తుకుంటారు. అవును. సో, ఎత్తుకుంటాం. బోనం పైన ఇంకో బోనం బెట్టుకుంటారు. అవును. అప్పుడు పూనకాలొచ్చినప్పుడు గూడా సో, ఆ బోనం మీ తలపైనే ఉంటుంది. అవును. అప్పుడు మీరు అమ్మవారు మీ పైనున్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు గదా! లైక్ ఆ సందర్భాలలో ఎప్పుడన్నా భయం అలాంటివేముండయా? అంటే ఎందుకుంటది? ఆ బోనం కింద పడతదేమో అట్లా అని. ఎందుకు పడతాం? మా వెంటి పైన అమ్మవారుంటది గదా! ఇప్పుడు మేము బోనం ఎత్తుకున్నంత సేపు పట్టుకునే ఎత్తుకుంటాం. హ్మ్. వదిలేసినాము అంటే దాని తర్వాత అమ్మవారొస్తేనే వదిలేస్తాం. అప్పుడెందుకంటే మాకు అన్‌కాన్షియస్ అయిపోతాము. ఓకే. మీ బోనం మా పట్టుకుంటారు ఫస్టు. అవును. ఇప్పుడు అమ్మవారు రానప్పుడు మాకెట్లా బ్యాలెన్స్ చేయనీకైతది? మీరెట్లనో మేము గూడా అట్లా ఇట్లా పట్టుకొని. హ్మ్. అమ్మవారొచ్చినప్పుడు వదిలేస్తాము. ఎందుకంటే అమ్మవారొస్తది గాబట్టి. ఓకే. ఓకే. అంటే హ్మ్. బోనం వదిలిపెట్టినప్పుడు అమ్మవారొచ్చేస్తది. వదిలిపెడితే అమ్మవారొస్తదని కాదండి. ఆ! ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారు. అవును. బోనం ఇట్లా నెత్తిలో పెట్టంగానే చెయ్యి వదిలేస్తారా ఎవరైనా? అవును. వదిలేయరు. మేము చేతులు వదిలేసి అమ్మవారొస్తుంది అంటే దాని అర్థం ఏంది? హ్మ్. అప్పటికి మాకు అమ్మవారొచ్చేస్తేనే గదా! మేము చేతులు వదిలేస్తాము. హ్మ్. అమ్మవారొస్తేనే మాకది నిల్చుంటది. హ్మ్. అమ్మవారు రాకపోతే అదెట్లా నిల్చుంటది మా పైన? ఓకే. సో, ఏమన్నా ఎప్పుడైనా అమ్మవారు మీతో ఏదైనా చెప్పడం గాని, అలాంటివి ఏమన్నా సందర్భాలు జరిగాయా? అంటే కళలోకి రావడం గాని? ఆ! వస్తది. అమ్మవారొస్తది. ఆ! నేను చాలా సార్లు చూసాను నేను. నా కలలో దేవుడిని గనిపి జూసారు. దేవుడిని చూడలేదండి. ఆ! ఎవ్వరికి దేవుడిని ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం సూర్యుడిని డైరెక్ట్ చూడగలుగుతామా ఎదురుగుండా గూడా? హుహు. చూడలేము. ఎందుకు చూడలేము? దాని కాంతిని మనం తట్టుకోలేము. భగవంతుడు గూడా ఎదురుంగా వస్తే మనం ఆ భగవంతుడిని తట్టుకునే శక్తి ఒక మానవుడికి లేదండి. ఆ! స్వప్నంలో కనిపియడం గానీ, ఎవరో ఒకళ్ళ రూపంలో రావడం గానీ, హ్మ్. మనకిట్లా అనిపియడము కానీ, లేపోతే ఎవరి విషయంలోనైనా, ఎవరి త్రూలోనైనా దేవుడు మనకి హెల్ప్ చేయడం గానీ, అట్లా చేయిస్తాడు భగవంతుడనేది. ఓకే. సో, అలా తెలిసిపోతుందంటారు. హ్మ్. ఓకే. అలాంటివి మీ లైఫ్‌లో ఎప్పుడైనా వాస్తవంగా నిజంగా జరిగాయా? అంటే ఆ! దేవుడు కలలో కనిపిచ్చి చెప్పిన వెంటనే అలాంటి సంఘటన జరిగిపోవడం గాని? జరిగిందండి. ఓకే. ఒక ఉదాహరణకి ఏదన్నా ఒక మా అమ్మనే. అయ్యో! ఆ! మా అమ్మకి క్యాన్సర్ ఉందండి. ఆ! అమ్మకి క్యాన్సర్ ఉంది. ఓకే. నేను మల్లన్న దేవుడికి ఎక్కువ నమ్ముతా. ఓకే. సో, అది సట్టి సమయము. హ్మ్. నేను ప్రతి ఏడు ఎత్తుకుంటా. హ్మ్. సట్టి పట్టినప్పుడు అగ్నిగుండాలు దొక్కనికి నేను కొమరవెల్లికెళ్తానన్నమాట. హ్మ్. ఒక 2 డేస్ తర్వాత మా మమ్మీకి సర్జరీ. ఆ! సో, మేము చాలా బాధపడ్డా. దేవుడికి గూడా దండం బెట్టుకున్నా. మొక్కని దేవుడైతే ఎవ్వరు లేరండి.
తల్లిని మించిన దైవం ఇంకోటి యెస్. ఎవరు లేరు అవును. గదా! హ్మ్. నాదే భగవంతుడికి మొక్కుకున్నా. ఒకటే మాట. దేవుడా నా తల్లికి మంచి జరిగితే మాత్రం నేనేం జేయాలో మీకు నా త్రూలో మీకు ఏమేమి సమర్పించాలో నా స్థాయికి తగ్గట్టు నేను జేస్తా అని దేవుడికి మొక్కుకున్నా. హ్మ్. సట్టి పట్టినా, దేవుడికి మొక్కిన, అగ్నిగుండాలు తొక్కేసినా, వచ్చినా. మా మమ్మీకి ఆపరేషన్ గూడా సక్సెస్ అయిపోయింది. ఓహ్! ఇప్పుడు అమ్మ మంచిగానే ఉంది. హ్మ్. సూపర్. హ్మ్. దాని తర్వాత కలలో గూడా నాకు దేవుడు అంటే కలలో ఇన్ ద సెన్స్ అంటే భయపడుతుండే మా హ్మ్. అమ్మకి మంచిగా కావాలి, మంచిగా కావాలని ప్రతి ఒక్క దేవుడిని ప్రార్థిస్తుండే. నేను నమ్మేది ఎక్కువ అంటే మల్లన్న దేవుడిని. అట్లా ఓకే. మొక్కడం వల్ల నాకు దేవుడి నుండి కొన్ని వైబ్స్ వచ్చినాయండి. పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి దేవుడి ఓకే. నుండి. హ్మ్. సో, అట్లా మాకంతా మంచిగా అయిపోయింది. ఆ శివశక్తులు అంటే ఏంటి? అలాగే ఈ జోగినీలు అంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా? లేకపోతే ఏంటి అదసలు? డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. హ్మ్. ఇద్దరికీ అమ్మవారొస్తది. హ్మ్. ఇద్దరికీ ప్రజాసేవ జేస్తారు. హ్మ్. అర్థమవుతుందా? శివశక్తులంటే అది ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు, ఓకే. ట్రాన్స్‌కి రావచ్చు. హ్మ్. ఎవరికైనా రావచ్చు. అమ్మవారు ఎవరిపైనైతే కన్ను పెడతదో వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అందులో దేవుడి లైఫ్ దేవునికి సేవ జేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. జోగినీస్ అంటే ఏందంటే ఒక సర్టెయిన్ ఏజ్ అంటే మేము పుట్టినప్పుడు దేవుడు మా రాత పైనుండి రాసి పంపించేస్తాడు. ఇది ఇట్లా అనేసి. అట్లాంటప్పుడు ఏమైపోతది? ఒక జోగిని అంటే దేవుడికి మాత్రమే అంకితం. హ్మ్. ఎలా అంటే ఒక చిన్న ఏజ్‌లోనే మాకు అమ్మవారొచ్చినప్పుడు హ్మ్. మేము సంపూర్ణంగా ఒక స్త్రీలా మారిపోతాం. హ్మ్. స్త్రీలా మారిపోయిన తర్వాత అమ్మవారనేది మేము దేవుడికి బాగా అటాచ్ అయి ఉంటాం. మాకు సంసారం అనేది ఉండదు. హ్మ్. తల్లిదండ్రులుండరు. ఎవ్వరుండరు. మాకేదైనా భగవంతుడు. హ్మ్. భగవంతుడికి సేవ జేసుకోవాలి. భగవంతుడికి 10 మందికి చెప్పాలి. ఎవరికన్నా మంచి లేకపోతే వాళ్ళకి మంచి జేసి దేవుడి పేరు నిలబెట్టాలి. హ్మ్. సో, 24 అవర్స్ మేము దేవుడికి టచ్‌లో ఉంటాము. మందిరాల దగ్గర మా జీవనం సాగిస్తుంటాం. హ్మ్. అట్లా. అది జోగినీస్. ఓకే. అట్లా. సో, శివశక్తులకి, జోగినీలకి డిఫరెన్స్ చెప్పారు. హ్మ్. సో, మీరు చెప్తున్నారు అంటే చిన్న ఏజ్‌లోనే ఇలా మారిపోవడం, దేవుడు రావడం అంటే మీకు ఏ ఏజ్‌లో దేవుడొచ్చారు? నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు దేవుడండి. ఓకే. సిక్స్త్ క్లాస్‌లోనే. సిక్స్త్ క్లాస్‌లోనే. అంటే ఎలా వచ్చాడు సడెన్‌గా? అంటే మా ఇంటికాడ బోనాలయితున్నాయి. హ్మ్. బోనాలయితుంటే ఇంగ ఏమైందో ఏమో సడెన్‌గా డోల్ సౌండ్ విన్నా. హ్మ్. మా ఇంటి దగ్గర గూడా మా బ్యాక్ సైడ్ బస్తీలో. హ్మ్. డోల్ సౌండ్ ఇన్నా. ఇన్న తర్వాత ఫస్ట్ మస్తు ఏమంటారు ఆరాటంతో ఎళ్ళిపోయినా. అది హ్మ్. ఎక్కడ కొడుతుర్రు అని జెప్పేసి ఆ సౌండ్‌కే అది ఏ గన్‌లో ఎక్కడో అయిందో తెలీదు. ఆ ఓకే. సౌండ్ చెవుల్లో ఇనంగానే అట్లా ఆ బ్యాండ్ దగ్గరికెళ్ళిపోవడము. ఎళ్ళిపోయిన దాని తర్వాత బాడీ అంతా షివర్ కావడము. హ్మ్. దాని తర్వాత తర్వాత సడెన్‌గా అన్‌కాన్షియస్ అయిపోయినా. అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత లేసి చూసేసరికి ఒళ్ళంతా పసుపు పసుపు ఉంది. ఒళ్ళంతా బరువెక్కినట్టు కాళ్ళు చేతులు గుంజడం ఓకే. అట్లా అయింది. దాని తర్వాత వేరే వాళ్ళు నాకే సడెన్‌గా అట్లా అయిపోయింది. ఫస్ట్ టైమ్ అయినప్పుడు నాకంత గుర్తులేదు. సెకండ్ టైమ్ అయినప్పుడు మా బస్తీలో అయినప్పుడే ఇట్లా దేవుడొస్తుంది అని మా ఇంట్లో వాళ్ళకి జెప్పారు. హ్మ్. దాని తర్వాత నేను ఒక 2, 3 ఇయర్స్ నాకు దేవుడొచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వీడియో తీసి నాకు చూపించేంత వరకు ఇది నేనా అన్నది గూడా నేను ఓకే. నమ్మను. అంటే స్టార్టింగ్ అసలు నీకు తెలియకుండానే ఆ వైబ్ అసలు క్రియేట్ అయింది మీకు. తెలియకుండానే అట్లా అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంట్లో వాళ్ళేమన్నారు మరి? ఇంగా ఎవరైనా యాక్సెప్ట్ జేస్తారా అండి అమ్మవారొస్తుంది అంటే? హ్మ్. మా ఇంట్లో గూడా ఫస్ట్ యాక్సెప్ట్ జేయలేదు. హ్మ్. తర్వాతకి యాక్సెప్ట్ జేషిర్రు. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.